హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మండే కదండి. పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఉంది. ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాము. లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ మనం చేసే పని ఏంటిదో చెప్పండి? వంట గదిలోకి వచ్చేసి వంట అయితే చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను కూడా అదే పని చేసేస్తున్నాను. ఈరోజు పిల్లల కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసమని రైస్ వండేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నది వేసాను. ఆయిల్ వేసాము అనేసి అంటే రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా తర్వాత ఒక పక్కన లెమన్ హనీ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాము. తాగిన తర్వాత ఇంకా మా వారిని అయితే కొద్దిగా హెల్ప్ చేయమనేసి అడిగాను. చపాతీ పిండి అయితే ఆయనని కలపమనేసి అన్నాను. మా వారు చపాతీ పిండి అయితే చాలా మంచిగా కలుపుతారు. ఎప్పుడు చపాతీ చేసినా పూరీ చేసినా మా వారైతే పిండి కలిపించే డ్యూటీ తనదే అనమాట. ఇంక ఇక్కడ తనైతే నాకు ఈ పిండి అన్నది కల్పిస్తున్నారు. మార్నింగ్ టైమే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇద్దరు కనుక షేర్ చేసుకున్నాము అనేసి అంటే చాలా త్వరగా అయిపోతాయి అనేసి వీలైనంత వరకు ఇద్దరం పనులు అన్నవి షేర్ చేసుకుంటూనే ఉంటాము. ఇక్కడ నేను రైస్ కూడా అయిపోవచ్చేసింది. ఇంకా దాన్ని సిమ్లో పెట్టేసుకొని ఇంకా క్యారెట్ జ్యూస్ కోసం అనేసి నేను క్యారెట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, వాటిని అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను. పిల్లలు క్యారెట్ జ్యూస్ అయితే ఇష్టంగా తాగుతారు. బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతారు కానీ వాళ్ళ ఇష్టం, ఒక్కోసారి ఒక్కొక్క జ్యూస్ అనేసి తాగుతూ ఉంటారు. ఇంకా అది మిక్సీ వేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ వెంటనే నేను ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతీ చేస్తున్నామన్నమాట. ముందు పిల్లల కోసమే నేను చపాతీలు అయితే చేస్తున్నాను. తర్వాత మా వారు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా ఇద్దరికైతే చపాతీ చేస్తాను. ముందు పిల్లలకి వేసి ఇచ్చాను అనేసి అంటే వాళ్ళు జ్యూస్ తాగేసి ఈ టిఫిన్ అయితే చేసేస్తారు. మార్నింగ్ టైం ఇలాగా చపాతీలు కానీ పూరీలు కానీ ఏమైనా చేయాలంటే చాలా హడావిడి అవుతుంది. మార్నింగ్ టైం అంటేనే ఫుల్ బిజీగా ఉంటుంది కదా. అది కూడా కాకుండా ఇలా పిండి కలిపి చేసేటప్పటికి చాలా టైం అవుతుందన్నమాట. ఇంకా పిల్లల వరకు ఒక 4 అయితే చేసేసి ఇంకా ముందు పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. ఈలోపు వాళ్ళైతే ఫ్రెష్ అవుతానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు వేసి ఇచ్చేసాను అనుకోండి. వాళ్ళు రెడీ అయ్యేసి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తారనమాట. ఇంక ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత వెంటనే ఇంకా ఎగ్ రైస్ చేయాలి అనేసి అనుకున్నాను కదా. ఈ చపాతీలు కాలుస్తూనే నేను దాంట్లోకి ఏమేమైతే వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకుంటానే పిల్లలకి చపాతీలు అయితే చేసేస్తున్నాను. పిల్లలు ఉన్నంత వరకు చాలా హరీబరీగా ఉంటుంది కదండి. పిల్లలు ఒకసారి వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారంటే పనులన్నీ అయిపోయినాయి అనేసి అనిపించింది అనమాట. వాళ్ళు ఉన్నంత వరకే చాలా పని ఉంది అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే రోజు మొత్తం పని చేస్తూనే ఉండాలి పేరెంట్స్ అన్నవాళ్ళు. ఇంకా చపాతీలు అయితే కాల్ చేసాను. ఇంకా ఈలోపు మా వారు కూడా పిల్లల యూనిఫామ్ అయితే ఐరన్ చేసేస్తున్నారు. డైలీ మా వారి డ్యూటీ అయితే ఇదే. సమిత కూడా ఈరోజు కాలేజ్ యూనిఫామ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేశారు వాళ్ళు. అది కూడా ఇంకా మా వారు ఐరన్ చేసేస్తున్నారన్నమాట. మొన్న తీసుకొచ్చాను కదా, అదైతే స్టిచ్చింగ్ చేపించేసి ఇచ్చేసారనమాట. ఇంకా వాటిని కూడా ఐరన్ చేసేస్తే సమిత కూడా ఈరోజు నుంచి యూనిఫామ్లోనే కాలేజీకి అయితే వెళ్తుంది. ఇంకా చపాతీలు అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు ఒక పక్కనైతే తింటున్నారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనేసి అనుకున్నాను కదా. దానికోసం అయితే ముందుగా ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకొని 3 ఎగ్స్ అయితే బీట్ చేసేసుకున్నాను ఆయిల్లో. ఇలా వేసిన వెంటనే కదుపుకోకుండా వాటిని ఉంచాము అనేసి అంటే మనకి పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి. లేదు వేసిన వెంటనే ఇలా చిదిపేసాము అనేసి అంటే మాత్రం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలా తింటే తిన్నట్టు ఉండదు కదా. అందుకోసమని నేను బాగా కుక్ అయిపోయిన తర్వాతే వాటిని సగానికి కట్ చేసేసి కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే ఉంచుతాను. ఎప్పుడు నేను ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ వీటిల్లోకి ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసేసుకుంటాను. ఈ విధంగా మనకి దూరగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఎగ్స్ అన్నవి స్మెల్ అయితే చాలా మంచిగా వచ్చేసిద్ది. ఇక్కడ నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసి క్యాప్సికమ్ వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను, గ్రీన్ పీసు, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను. ఇంక ఎటువంటి మసాలాలు అయితే వేయట్లేదు.
పిల్లలకి ఎందుకులే మళ్ళీ డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నేను వెజిటేబుల్స్ ఎక్కువ వేసేసాను. ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదు. వీటిల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసాము అనేసి అంటే త్వరగా మనకి వెజిటేబుల్స్ అన్నవి కూడా కుక్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో ముందుగా నేను సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసిన తర్వాత నేను ఇక్కడ ఈరోజు చూసుకునేటప్పటికి మిరియాల పౌడర్ కూడా లేదు. ఇంకా వెంటనే మిరియాలు తీసేసుకొని అవి కూడా దంచేసుకున్నాను. ఇంకా ఒక రోజు లేట్గా లేసాము అంటే ఆ రోజు పనంతా లేట్గానే ఉంటుంది కదండి. మీకు కూడా ఇలానే ఉంటుందా? పని హరీబరీగా ఉంటుందా? ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలానే ఉంటారులేండి. ఇంక ఇక్కడ కొద్దిగా నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు అయితే దంచి వేసేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఎటువంటి మసాలాలు అయితే నేను వేయలేదు. సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏమి వేయలేదు. ఇక్కడ నేను ఆయిల్ వేయటం వలన రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ ఏమైనా చేసేటప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము అంటే రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ పిల్లలకి చపాతీ పెట్టి ఇచ్చేసి వీళ్ళకైతే జ్యూస్ ఇచ్చేస్తున్నాను. మా వాళ్ళు ముందు జ్యూస్ తాగిన తర్వాతే ముందు టిఫిన్ అన్న చేస్తారు. నేను వద్దు అనేసి చెప్తాను. కాకపోతే వాళ్ళు ముందు జ్యూస్ తాగుతారనమాట. ఇంకా నైట్ చేసిన గోంగూర చికెన్ అయితే ఉంది. ఇంకా గోంగూర చికెన్కి చపాతీ పెట్టిచ్చేసాను అనమాట పిల్లలకి. ఇంకా వాళ్ళు తినేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఈలోపు వాళ్ళు తినేలోపు నేనైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసేస్తాను. ఈరోజు ఒకే బాక్స్ పెడుతున్నాను అనమాట. మామూలుగా కర్రీ ఒక బాక్స్లో, రైస్ ఒక బాక్స్లో పెడతాను కదా. ఈరోజు ఫ్రైడ్ రైసే కాబట్టి ఒక బాక్సే పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సమిత అడుగుతుంది ఇంకొంచెం ఎక్కువ పెట్టు మమ్మీ, మా ఫ్రెండ్స్ కూడా తింటారు అనేసి అంటుంది. ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుందనమాట. ఇంకా లడ్డుకు కూడా ఈరోజు సింగిల్ బాక్స్లోనే పెట్టేశాను. నేను వేస్ట్గా బాక్స్ తీసుకున్నానేమో అనేసి అనుకున్నానండి. మొన్న నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఒక కొత్త లంచ్ బాక్స్ని. అదైతే వాడికి పైన లిడ్ తీయటానికి రావట్లేదు అనేసి అంటున్నాడు. మొన్న తీయటానికి రాక పీటీ సార్ని అడిగితే కూడా రాలేదంట. ఆ రోజు లంచ్ చేయకుండానే ఇంటికి వచ్చేసాడు. సమిత దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనేసి అన్నాను. అయినా మన వాళ్ళు వెళ్ళరు కదా. ఇంకా అలానే ఆ రోజు అయితే ఇంటికి వచ్చేసాడు. ఇంక అప్పటి నుంచి నేను సింగిల్ బాక్సే పెట్టేస్తున్నాను. ఇక్కడ లడ్డూకి క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసానండి. స్నాక్స్ అయితే ఏం లేవు కదా. ఇక్కడ మామూలుగా లంచ్ అయితే పెట్టేశాను. నేను ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ పెడుతున్నాను. బాటిల్స్ అయితే వాటర్ సరిపోవట్లేదు అనేసి అన్నాడు. ఇంక అందుకోసం అనేసి 2 వాటర్ బాటిల్స్ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వీళ్ళు టిఫిన్ కూడా చేసేసారు. ఇంకా సమితకి అయితే ఇక్కడ జడ వేసేస్తున్నాను. జడ వేస్తుంటే ఇక్కడ సమిత వచ్చేసి వాళ్ళ తమ్ముడికి సాక్స్ అయితే వేస్తుందనమాట. ఇలాగ పిల్లలకి ఒకరికొకరు చేసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ ఉంటుంది కదా. పెద్దవాళ్ళు ఎట్లయినా చిన్నపిల్లలకి చేస్తేనే కొంచెం మనకంటూ హ్యాపీగా ఉంటుంది అనేసి అనిపించింది నాకు. ఒకప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటారులేండి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇంకా ఒకళ్ళ పని కూడా ఒకళ్ళు చేసుకోరనమాట. సమిత డ్రెస్ వచ్చేసి ఇదేనండి. ఫస్ట్ టైం సమిత అయితే ఇలాగా కుర్తీ అయితే వేసేసుకుంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు తనకి. సమితకి 30 రూపీస్ అంటే ఇచ్చేయి. గైడ్ ఏదో ఇస్తా అన్నారంట. బాయ్. పిల్లలు అయితే ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా వాకిలి పరిస్థితి అయితే చూడండి ఎలా ఉందో. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఈ విధంగా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కదా. ఈరోజు చామదుంపలు టమాటా కర్రీ అయితే వండాను. ఇంకా ఇంతలో మా వారు కూడా పిల్లల్ని డ్రాప్ చేసేసి వచ్చేసారు. ఇంకా ఆయనకు కూడా
చపాతీ అయితే కాల్చిచ్చేస్తున్నాను. ఆయనకి టిఫిన్ చేసిన తర్వాత ఇంక నేను కూడా వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి రావాలి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేస్తాను. మార్నింగ్ నుంచి అంతా హడావుడిగా ఉంటుంది కదా, ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అనేసి అనిపిస్తుంది. అదే చికెన్ గోంగూరతోటి మా వారికి కూడా నేను టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను చపాతీతోటి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. మీలో ఎంతమంది చపాతీ అయినా పూరి అయినా పంచదారతో తింటారండి? నాకైతే ఇలా పంచదారతో తినటం అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను పూరి అయినా చపాతీ అయినా ఇలానే కర్రీ కన్నా కానీ ఇలాగ చక్కెరతో వేసుకొని తింటానన్నమాట. మీరు కూడా ఇలానే తింటారా అండి? ఇంకా నేను టీవీ చూస్తూ ఇప్పుడు ఈరోజు నా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.